అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి, మీరేమన్నా చంపారా? సింగన వల్ల ఎవరన్నా చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశారంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు, లేకపోతే దొంగ వస్తాడు. దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబోతే దొంగ వచ్చాడంటే అందరూ మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్ర ఎత్తుకొని బయటికి పరిగెత్తారా లేదా? ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా? ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది, కరుస్తా ఉంటుంది. ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా? ఏం చేస్తారు మీరంతా? తరుముతారా లేదా? అదే మరి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒంటరి వాడు కాదు, ఒక అహంకారి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి, మన కష్టాలకు కారణం, అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మాట అంటున్నాడు, ఈరోజు మీరు చూస్తే 50 నెలలు అయ్యింది, అందరి గుండెల్లో ఉన్నానంటున్నాడు. ఉన్నాడా గుండెల్లో? ఉంటాడా గుండెల్లో? నేను ఒకటే చెప్తాను, నువ్వేదో గుర్తు వస్తుందని చెప్తున్నావు. నువ్వెట్ట గుర్తిస్తావా తెలుసంటే, దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు. అవునా కాదా? గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు? నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది. నాసిరకం మద్యం అంటే గుర్తొచ్చేది. ధరల పెరుగుదలంటే గుర్తొచ్చేది. మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఇన్ని చేసి ఈరోజు నంగనాచి మారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ₹1 ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి, అంద్రి నీవాకి 5,800 కోట్లు ఖర్చు పెట్టి, జేడీపల్లి గాని, చెర్లోపల్లి గాని, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ